రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సానుభూతి పరులకు ప్రస్తుతం మోడీ ప్రభుత్వం చేస్తున్న పనులలో అన్నిట్లో లోపాలు కనిపిస్తున్నాయి. మంచిదే, కానీ విచిత్రం ఏంటో చెప్పనా? ఈ లోపాలన్నీ సరిదిద్దే అవకాశం కాంగ్రెస్ కి ప్రజలు సుమారు 50 సంవత్సరాల పాటు అధికారం ఇచ్చి మరీ ఇచ్చారు. కాంగ్రెస్ కి పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 వంతుల మెజారిటీ ఉన్నప్పుడు, 90% రాష్ట్రాల్లో తామే అధికారంలో ఉన్నప్పుడు, ఉత్తరాది, పశ్చిమ, తూర్పు రాష్ట్రాల్లో 90% ఎంపీ సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉన్నప్పుడు, దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో తగిన ప్రాధాన్యత లేదు. పాపం దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలుగా పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించడం లేదు అని గుర్తుకు వచ్చి అది మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ఎందుకు ఏనాడు చేయలేదు. అలాగే కాంగ్రెస్ కి పార్లమెంటులోను పలు రాష్ట్రాలలోనూ పూర్తి అధికారం ఉన్నప్పుడు ఎన్నికల సంఘం కమిషన్ ని, సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జడ్జిలను, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇతర జడ్జిలను, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ని, ఇలా అన్ని ముఖ్య రాజ్యాంగ పదవుల నియమాలు ఒక్క ప్రధాని చేతిలో ఉంటే ఎలా పారదర్శకత ఉంటుంది? ప్రజాస్వామ్యంకి ప్రమాదం కదా అని ఏనాడు అనుమానం రాలేదు. ఎందుకు?